నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సీఎంఆర్ జ్యువెలరీ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఇప్పుడు నేను మీకు సెమీ యాంటిక్ లో నెక్లెస్ కలెక్షన్ చూపించబోతున్నాను. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే కింద నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మోర్ డిజైన్స్ కోసం, మోర్ జ్యువెలరీ ఇన్ఫర్మేషన్ కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాంటిక్ కలెక్షన్ లో మీరు ఫస్ట్ చూడబోతున్న నెక్లెస్ ఇదేనండి. ఇది మనకి యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చి నెగ్షి వర్క్ లో అయితే ఇచ్చారు. ఈ హారాన్ని కంప్లీట్ గా రూబీ, ఎమరాల్డ్ బీడ్స్ అండ్ సీజర్స్ పోల్స్ తో అయితే ఇచ్చారండి. డీటెయిల్ గా మనం చూసుకుంటే ఇక్కడ 2 పీకాక్స్ అయితే వచ్చాయన్నమాట. పీకాక్ ఐ దగ్గర చూసుకుంటే రూబీ వచ్చింది. ఇక్కడ స్క్వేర్ షేప్ లో ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ మనకి కంప్లీట్ గా పీకాక్స్ వచ్చాయి, చూస్తున్నారు కదా. పీకాక్ ఐ దగ్గర రూబీ ఇచ్చారు. పీకాక్ కి మధ్యలో మనకి డ్రాప్ షేప్ లో ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. పీకాక్ పైన చూసుకుంటే సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారండి. అండ్ అటు కూడా మనకి సేమ్ అలానే వచ్చిందనమాట. ఈ నెక్లెస్ కి ఈ మిడిల్ పార్ట్ చూస్తున్నారు కదండి, చాలా బ్యూటిఫుల్ గా హైలైట్ చేశారు. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఎమరాల్డ్ వచ్చి 2 పీకాక్స్ వచ్చాయి. అండ్ లాకెట్ మధ్యలో మీరు చూసుకుంటే 2 పీకాక్స్ వచ్చాయండి. ఐ దగ్గర వచ్చేసి రూబీ వచ్చింది, మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారనమాట. కింద ఇదంతా మనకి కంప్లీట్ గా లీఫ్ వర్క్ వచ్చిందండి. మొత్తం సీజర్స్ తోనే ఫిక్స్ చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫ్లవర్ అయితే వచ్చిందండి. అండ్ ఇక్కడ మీరు చూడండి, సీజర్స్ వచ్చి మధ్యలో సింగిల్ ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మామిడి పిందులు వచ్చాయండి. కంప్లీట్ గా ప్రతి మామిడి పిందికి మధ్యలోని ఎమరాల్డ్ స్టోన్ అయితే వచ్చింది. మధ్యలో ఇంకొక ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చి కింద నెగ్షి బాల్ అయితే హ్యాంగ్ చేశారండి. ఇక్కడ మీరు చూడండి, ఈ ఎమరాల్డ్ బీడ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో. వాటిపైన పర్ల్స్ ని గుత్తులుగా హ్యాంగ్ చేశారు. దీని వెయిట్ వచ్చేసి 42 గ్రామ్స్ అండి. ఇది మీకు వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి, మ్యాచింగ్ శారీస్ పైకి చాలా బాగుంటుంది. యాంటిక్ నెక్లెస్ కలెక్షన్ లో మనం నెక్స్ట్ చూడబోయే నెక్లెస్ ఇదేనండి. ఇది మనకి పీకాక్స్ అండ్ లక్ష్మీదేవి కాంబినేషన్ లో అయితే వస్తుందన్నమాట. ఈ నెక్లెస్ ని రూబీ, ఎమరాల్డ్, సీజర్స్, ఎమరాల్డ్ బీడ్స్ అండ్ పర్ల్స్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారండి. డిజైన్ డీటెయిలింగ్ మనం చూసుకుంటే ఇక్కడ 2 పీకాక్స్ అయితే వచ్చాయి, చూస్తున్నారు కదా. ఈ పీకాక్ కి మనం డీటెయిల్ గా అబ్జర్వ్ చేస్తే డిజైన్ చాలా డిఫరెన్స్ ఉందండి. చాలా బాగుంది కదా. ఐ దగ్గర చూసుకుంటే రూబీ అయితే వచ్చిందండి. కింద మీరు చూస్తున్నారు కదా, 2 లైన్స్ లో ఎమరాల్డ్ స్టోన్స్ అయితే ఇచ్చారు. అటు ఇటు మనకి గోల్డెన్ బాల్స్ అయితే ఫిక్స్ చేశారండి. ఇక్కడ చూడండి, కంప్లీట్ గా మనకి లక్ష్మీదేవి డిజైన్ వచ్చింది, చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్స్ అయితే వచ్చాయి. అండ్ లక్ష్మీదేవి పైన మీరు చూసుకుంటే గోల్డెన్ బాల్స్ అయితే ఇచ్చారండి. అండ్ ఇక్కడ చిన్న సీజర్ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. ఈ నెక్లెస్ కింద మీరు చూసుకుంటే ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయండి. అండ్ వీళ్ళు పర్ల్స్ ని గుత్తులుగా వాడారనమాట. దీని వెయిట్ వచ్చేసి 31 గ్రామ్స్ అండి. ఇది మీకు హాఫ్ శారీస్ పైకి, వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. యాంటిక్ నెక్లెస్ కలెక్షన్ లో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ నెక్లెస్ మనకి లక్ష్మీదేవి డిజైన్ లో అయితే ఇచ్చారండి. ఈ నెక్లెస్ మనకి రూబీ, ఎమరాల్డ్, సీజెడ్, ఎమరాల్డ్ బీడ్స్ అండ్ పర్ల్ కాంబినేషన్ లో అయితే వచ్చిందనమాట. ఈ నెక్లెస్ కంప్లీట్ గా సెమీ యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చింది. మనం డిజైన్ డీటెయిలింగ్ చూసుకుంటే ఇక్కడ మనకి నెట్ టైప్ చైన్ అయితే ఇచ్చారండి, చూస్తున్నారు కదా. ఇక్కడ లక్ష్మీదేవి అయితే వచ్చారు. కంప్లీట్ గా మనకి పైన 2 సీజర్ స్టోన్స్ అయితే వచ్చాయి. మధ్యలోని సింగిల్ ఫ్లవర్ వచ్చిందండి. ఇవన్నీ కంప్లీట్ గా సీజర్స్ వచ్చాయి. మధ్యలో రూబీ స్టోన్ అయితే ఇచ్చారు. ఇటు కూడా మనకి లక్ష్మీదేవి వచ్చారండి, చూస్తున్నారు కదా. అండ్ ఈ కింద లైన్ మీరు చూసుకుంటే ఇక్కడ చిన్న పీకాక్ అయితే వచ్చింది. అండ్ దాని పక్కన ఫ్లవర్ వచ్చి మధ్యలో ఎమరాల్డ్ స్టోన్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూడండి, రూబీ వచ్చింది. ఇక్కడ ఫ్లవర్ వచ్చి మధ్యలో రూబీ స్టోన్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు. హాఫ్ మూన్ షేప్ వచ్చిందండి. కిందన చిన్న సింగిల్ ఎమరాల్డ్ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ చూసుకుంటే ఎమరాల్డ్ రూబీ వచ్చింది. 2 ఫ్లవర్స్ వచ్చాయండి. మధ్యలో రూబీ ఎమరాల్డ్ అయితే ఇచ్చారండి. ఈ మధ్య పార్ట్ చూసుకుంటున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ పైన ఇదంతా కంప్లీట్ సీజర్స్ ఇచ్చి మధ్యలో
సింగిల్ రూబీ స్టోన్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, లీవ్స్ లాంటి డిజైన్ ఇచ్చారండి, చాలా బ్యూటిఫుల్ గా ఉంది. వీటిని ఎమరాల్డ్ అండ్ రూబీ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. మధ్యలో లక్ష్మీదేవి వచ్చారండి. కింద మీరు చూసుకుంటే ఇదంతా కంప్లీట్ గా మామిడి పిందులు వచ్చాయన్నమాట. ఇక్కడ మనకి ఆల్టర్నేటివ్ గా ఎమరాల్డ్ రూబీ స్టోన్స్ అయితే ఫిక్స్ చేశారు. ఈ నెక్లెస్ కి కింద మీరు చూసుకుంటే ఎమరాల్డ్ బీడ్స్ ని అండ్ పర్ల్స్ ని గుత్తులుగా హ్యాంగ్ చేశారండి. దీని వెయిట్ వచ్చేసి 27 grams. ఇది మీరు హాఫ్ సారీ ఫంక్షన్స్ లో వేసుకోవడానికి, వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. నెక్స్ట్ చూడబోయే నెక్లెస్ ఇదేనండి. ఇది మనకి నక్షి వర్క్ లో వచ్చి టెంపుల్ ఫినిషింగ్ లో అయితే ఇచ్చారండి. ఈ నెక్లెస్ కంప్లీట్ గా పీకాక్స్ అండ్ లక్ష్మీదేవి డిజైన్ లో వచ్చి కుందన్ వర్క్ లో అయితే ఇచ్చారనమాట. డీటెయిలింగ్ గా మనం చూసుకుంటే ఇక్కడ కంప్లీట్ గా ఫ్లవర్ లాంటి వర్క్ వచ్చిందండి, చూస్తున్నారు కదా. ఇక్కడ పీకాక్ వచ్చి మధ్యలో మనకి వైట్ కుందన్ అయితే ఫిక్స్ చేశారు. ఇక్కడ చూడండి, మనకి సేమ్ ఫ్లవర్ వర్క్ అయితే ఇచ్చారు. కిందన హాఫ్ మూన్ షేప్ ఇచ్చి మధ్యలో రెడ్ అండ్ వైట్ కుందన్స్ ని ఫిక్స్ చేసి కిందన ముత్యాల్ని గుత్తులుగా వాడారండి. ఈ మధ్యలో లాకెట్ పార్ట్ చూస్తున్నారు కదా, చాలా ఎలిగెంట్ గా ఉంది. ఇక్కడ మనకి 2 పీకాక్స్ అయితే ఇచ్చారు. మధ్యలో మీరు చూసుకుంటే వైట్ అండ్ గ్రీన్ కుందన్స్ అయితే ఫిక్స్ చేశారండి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మధ్యలో హాఫ్ మూన్ షేప్ వచ్చి రెడ్ అండ్ వైట్ కుందన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఇచ్చారో క్రాఫ్ట్మెన్షిప్ ని. ఇక్కడ మనకి 2 లీవ్స్ అయితే వచ్చాయి. కింద మీరు చూసుకుంటే కంప్లీట్ గా వైట్ అండ్ గ్రీన్ కుందన్స్ ని లీఫ్ డిజైన్ లో ఇచ్చారనమాట. కిందన మనకి ఎమరాల్డ్ బీడ్ ని హ్యాంగ్ చేసి పైన గోల్డెన్ బాల్స్ ని గుత్తులుగా ఇచ్చారండి. నెక్లెస్ కింద మీరు చూసుకుంటే కంప్లీట్ గా ముత్యాలు అయితే వచ్చాయి, చూస్తున్నారు కదా. దీని వెయిట్ వచ్చేసి 50 grams అండి. ఇది ట్రెడిషనల్ వేర్ పైకి, వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మీదేవి నెక్లెస్ అండి. నెక్లెస్ అంతా కంప్లీట్ గా సెమీ యాంటిక్ ఫినిషింగ్ లో అయితే వచ్చింది. ఈ నెక్లెస్ ని ఎమరాల్డ్ సీజర్డ్ పర్ల్స్ కాంబినేషన్ లో అయితే ఇచ్చారండి. మనం డీటెయిల్ గా చూసుకుంటే ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదంతా కంప్లీట్ గా మనకి ప్లెయిన్ గా వచ్చింది, ఫ్లవర్స్ డిజైన్ లాగా ఇచ్చారు. కింద మీరు చూసుకుంటే మధ్యలో లక్ష్మీదేవి వచ్చారండి. పైన ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. ఇక్కడ లీవ్స్ లాగా మనకి ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చారు. ఇదంతా కంప్లీట్ గా సీజర్స్ వచ్చారనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా లక్ష్మీదేవి వచ్చి పైన ఎమరాల్డ్ స్టోన్ సీజర్స్ ఇచ్చారండి. మనకి నెక్లెస్ అంతా కంప్లీట్ గా అలానే ఉంది డిజైన్, చూస్తున్నారు కదా. నెక్లెస్ కి లాకెట్ చూస్తున్నారు కదండి, మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు. పైన సింగిల్ ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. ఇక్కడ సీజర్స్ అయితే ఇచ్చారు. అటు ఇటు 2 పీకాక్స్ వచ్చాయండి. అండ్ కింద మీరు చూసుకుంటే ఇదంతా కంప్లీట్ గా ఎమరాల్డ్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ ఇదంతా ప్లెయిన్ గా ఇచ్చారండి లీవ్స్ ని. డిజైన్ చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్ గా అండ్ సింపుల్ గా ఉంది దీని డిజైన్. ఇక్కడ మీరు చూసుకుంటే ఇదంతా సీజర్స్ వచ్చాయి. అండ్ ఈ నెక్లెస్ కింద మనకి గోల్డెన్ బాల్స్ ని, పర్ల్స్ ని హ్యాంగ్ చేశారండి. దీని వెయిట్ వచ్చేసి 25 grams అండి. ఇది మనకి కొంచెం లైట్ వెయిట్ లో అయితే వస్తుంది. ఇది మీరు టెంపుల్ కి వెళ్ళినప్పుడు లేదా ట్రెడిషనల్ వేర్ పైకి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్న నెక్లెస్ మనకి సెమీ యాంటిక్ ఫినిషింగ్ లో వచ్చిందండి. ఈ నెక్లెస్ అంతా కంప్లీట్ గా లక్ష్మీదేవి డిజైన్ లో అయితే ఇచ్చారనమాట. డీటెయిలింగ్ గా చూసుకుంటే పైన ఇక్కడ లక్ష్మీదేవి వచ్చారండి. ఇక్కడ మనకి రూబీ పోటా అయితే వచ్చింది. కింద మీరు చూస్తున్నారు కదా, గోల్డెన్ బాల్స్ ని 4 lines లో అయితే ఇచ్చారండి. ఇక్కడ చూడండి, మనకి అమ్మవారు వచ్చారు. పైన గోపురం చూసుకుంటే కంప్లీట్ గా రూబీ పోటాస్ అయితే వచ్చాయి. కింద మనకి గోల్డెన్ బాల్స్ అయితే హ్యాంగ్ చేశారు. ఇక్కడ కూడా సేమ్ మనకి అమ్మవారు వచ్చారు. మధ్యలో రూబీ పోటాని అయితే ఇచ్చారండి. 2 flowers వచ్చాయి. కింద ఇవంతా లీవ్స్ ని ఇలాగా ఇచ్చారండి, చూస్తున్నారు కదా. లీవ్స్ కి మధ్యలో మనకి రూబీ పోటాస్ అయితే ఇచ్చారు. అటు కూడా మనకి సేమ్ అలానే వచ్చిందండి డిజైన్. మధ్యలో లక్ష్మీదేవి అమ్మవారు వచ్చారు. కంప్లీట్ గా రూబీ పోటాస్ తో అయితే హైలైట్ చేశారనమాట. ఈ నెక్లెస్ కి మీరు కింద చూసుకుంటే లక్ష్మీదేవి లాకెట్స్ అయితే హ్యాంగ్ చేశారండి. ప్రతి లాకెట్ కి కింద మీరు చూసుకుంటే ఎమరాల్డ్ బీడ్, నక్షి బాల్ అండ్ పర్ల్స్ ని గుత్తులుగా హ్యాంగ్ చేశారనమాట. దీని వెయిట్ వచ్చేసి 58 grams అండి. ఇది మీరు ట్రెడిషనల్ వేర్ పైకి, వెడ్డింగ్స్ లో వేసుకోవడానికి చాలా బాగుంటుంది.